హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏమేమి మెటీరియల్ కావాలి అండ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఎంత బడ్జెట్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడతానండి. మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకి మెయిన్ కావాల్సింది బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్లో టైప్స్ ఉంటాయండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం అయితే మెయిన్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో కూడా రౌండ్ కట్, ఫ్లాట్ రెండు ఉంటాయి. ఇవైతే రౌండ్ బ్యాంగిల్స్. ప్లాస్టిక్ కాకుండా ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. వీటి మీద కూడా రెడీ చేసుకోవచ్చు, కాకపోతే ఇవి కింద పడితే పగిలిపోతాయి. గ్లాస్ బ్యాంగిల్స్ టైప్ అన్నమాట ఇవి నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోకముందు ఎప్పుడో నా కోసం చేసుకుందామని నేను తెచ్చుకున్నాను. అప్పటి నుంచి అట్లా ఉండిపోయాయి. వీటిలో సైజ్ కట్స్ ఉంటాయండి. 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్. నా దగ్గర 1 కట్, ఇది 1 కట్ బ్యాంగిల్ అండి. 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కావాల్సింది థ్రెడ్స్. ఇది సిల్క్ థ్రెడ్ అంటారు. నార్మల్ దారం లాగా కాకుండా ఇది కొంచెం సిల్క్ టైప్లో ఉంటుంది. ఇవి మెయిన్గా కావాల్సినవి మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవడానికి. మనం సేల్ చేయడానికి అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కావాల్సింది గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ, B7000 గ్లూ. ఈ రెండే మెయిన్ యూజ్ చేస్తారు. ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేస్తారు కుందన్స్ స్టిక్ చేయడానికి. B7000 అయితే మెటల్వి ఏమైనా స్టిక్ చేయడానికి, చామ్స్ కానీ ఏమైనా స్టిక్ చేసుకోవడానికి B7000 యూజ్ చేస్తారు. నెక్స్ట్ కావాల్సినవి కుందన్స్. ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిష్డ్ కుందన్స్. మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ 10 గ్రామ్స్కే హోల్సేల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. ఇవి గ్లాస్ ఫినిష్డ్ కుందన్స్. ఇందులో కూడా సైజెస్, షేప్స్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మనం కుందన్స్ అనేవి ఆర్డర్ చేసుకోవాలి. ఒకేసారి బల్క్ మెటీరియల్లో అయితే ఆర్డర్ చేసుకోకూడదు. ఇవి వచ్చేసి స్టోన్ చైన్ అండ్ లక్ష్మీ కాసులు. ఈ మధ్య లక్ష్మీ కాసులతోటి బ్యాంగిల్స్ బాగా ఫేమస్ అయ్యాయి కదా. నెక్స్ట్ సిజర్స్. ఏదో ఒక సిజర్ ఉంటే సరిపోతుంది. అది థ్రెడ్ కట్టర్ అండ్ ఇంకొకటి నార్మల్ సిజర్. థ్రెడ్ ర్యాప్ చేసుకోవడానికి మన దగ్గర ప్లాంక్ కావాలి. నేను ఇంట్లో యూజ్ ఉన్న ఒక ప్లాంక్ అయితే తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని దాన్ని బట్టి స్ట్రాండ్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మెయిన్ కావాల్సింది అయితే ఇవి అయితే సరిపోతాయి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు మనకి ఫస్ట్ ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఓన్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్సే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే అన్ని హెయిర్ బ్యాండ్స్, టిక్స్ అండ్ ఇన్విజిబుల్ చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ మేక్ చేద్దాం అనుకుంటున్నారా? దాన్ని బట్టి మనం మెటీరియల్ అనేది తెచ్చుకోవాలి. అన్నీ చేద్దాం అనుకుంటే కనుక కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఇవ్వండి ఇయర్ రింగ్స్కి అయితే ఇలా హ్యాంగింగ్ బీడ్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏది స్టార్ట్ చేద్దాం అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఓన్లీ బ్యాంగిల్స్ అయితే కనుక మనము బిలో 1000 రూపీస్తో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది. అమౌంట్ కూడా ఒక సర్టెన్ అమౌంట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇంత అమౌంట్తోనే స్టార్ట్ చేద్దాము అనేసి. అప్పుడే మనము మెటీరియల్ తీసుకునే దగ్గర మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది. లేదంటే మనం నచ్చిన మెటీరియల్ అంతా ఆర్డర్ చేసేసుకొని తర్వాత అది వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే 1000 to 1500 లోపే మనం బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. బడ్జెట్ తర్వాత మనకి మెయిన్ కావాల్సింది ఇవి మేక్ చేయడానికి అయితే టైము. ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నిటికీ. మనకి ఆ టైం ఉంటుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత మన కోసం మేక్ చేసుకునేటప్పుడే మనం ఈ బిజినెస్ చేయగలమా లేదా అనేది డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇది మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేసి. చిన్నపిల్లలు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అంత టైం సరిపోదు. మనకి సపోర్ట్ ఉన్నారు, చేయగలము అనుకుంటేనే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా, నెక్ పెయిన్, ఐ సైట్ అట్లాంటివి ఏమన్నా, ఐ పెయిన్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అదొకసారి చెక్ చేసుకోవాలి. మనం చేయగలమా లేదా అనేవి అన్నీ డిసైడ్ చేసుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? చాలా ఆన్లైన్ పేజెస్ అయితే ఉన్నాయి. మనం ప్రైస్ బట్టి ఆర్డర్ అనేది చేసుకోవాలి. ఏ పేజ్లో అయితే తక్కువ ఉంది అనేది. నేనైతే జనరల్ బజార్లో తెచ్చుకున్నాను, ఇక్కడ లోకల్ మార్కెట్లో. ఇంకొక ఆన్లైన్ స్టోర్లో అయితే ఆర్డర్ చేశాను, హర్షు క్రాఫ్ట్ స్టోర్స్ అని. అందులో మెటీరియల్ అయితే క్వాలిటీ అయితే బాగుంది.
నెక్స్ట్ మనకి ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. నేను ఒక బిజినెస్ ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనేసి చెప్తే కనుక మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయి. తర్వాత ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి దీనికి సపరేట్గా. మీకు టైం ఉండి వర్క్ నచ్చి ఇది చేయగలము అనుకుంటే కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లోనే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.